నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొన్ని నెలలుగా జగిత్యాల రాజకీయాలు హాట్గా కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి తరచుగా జగిత్యాల పాలిటిక్స్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరి చివరికి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతూ ఉంది. జీవన్ రెడ్డి మాటలు కూడా ఆయన బీఆర్ఎస్ వైపే చూస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే పలు ఇంటర్వ్యూలలో జీవన్ రెడ్డి కేసీఆర్ తనకు మంచి మిత్రుడని చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఇంటికి పంపే పార్టీలోకి తాను వెళ్తానని కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని, రేవంత్ రెడ్డి పోవాలని ఇదే తన ఆలోచన విధానం అన్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా నడుస్తుందని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం, జీవన్ రెడ్డి సెక్యులర్ భావజాలం కలిగిన నేత కావడంతో ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. త్వరలోనే బీఆర్ఎస్లో చేరతారని, వేల మంది కార్యకర్తలు, లక్షల మంది ప్రజలతో జగిత్యాలలోనే సభ పెడతారనే వార్తలు కూడా ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం పాల్గొంటారనే ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే జగిత్యాల రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ ఇప్పుడు మొదలైంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడడం, బీఆర్ఎస్లోకి వెళ్ళడం ఓ వ్యూహంతోనే జరిగిందనే ప్రచారం మొదలైంది. గుర్తింపు దక్కకపోవడంతో పాటు రాజకీయ వారసురాలిని రంగంలోకి దింపేందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వీడారని నియోజకవర్గంలో కూడా ఈ టాక్ నడుస్తూ ఉంది ఇప్పుడు. అంతేకాకుండా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నప్పుడే కేటీఆర్తో భేటీ అయ్యారని కూడా తెలుస్తూ ఉంది. ఈ భేటీలో పార్టీలోకి వస్తే జీవన్ రెడ్డికి జనరల్ సెక్రటరీ, అదేవిధంగా ఫ్యూచర్లో రాజ్యసభ సీటు కూడా ఇస్తామని హామీ ఇచ్చారట. అదేవిధంగా జీవన్ రెడ్డి కోడలు ఎవరైతే చరిష్మా రెడ్డికి సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు జోరుగా ప్రచారం సాగుతూ ఉంది. జీవన్ రెడ్డికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ వారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వారు ఓన్లీ వ్యాపారాలు మాత్రమే చూసుకుంటా ఉన్నారు. కానీ జీవన్ రెడ్డి తర్వాత వారి కుటుంబంలో చరిష్మా రెడ్డి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. నియోజకవర్గంలోనూ ఆమె పలు కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి అనుచరుల తరఫున కూడా చరిష్మా గట్టిగా ప్రచారం చేశారు. అంతేకాకుండా నలుగురు అభ్యర్థులను గెలిపించుకోవడంలో చరిష్మా రెడ్డి కీలక పాత్ర పోషించారు. తరచు ప్రజల్లో ఉండడంతో పాటు కార్యకర్తలతో మమేకం అవ్వడం కూడా రాజకీయ వ్యవహారాలకు పర్యవేక్షించడంలో చరిష్మా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జరగకపోయినా జగిత్యాల నుండి చరిష్మాను బరిలో దింపాలని జీవన్ రెడ్డి డిసైడ్ అయ్యారట. అయితే ఇప్పటి వరకు జీవన్ రెడ్డి దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల జరిగిన ఉగాది, శ్రీరామనవమి పండుగల ఫ్లెక్సీలలో కూడా జీవన్ రెడ్డి ఒంటరిగానే కనిపించారు. దీంతో బీఆర్ఎస్లో చేరిన తర్వాతే తన కోడలి పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారట. అయితే జీవన్ రెడ్డి సుమారు 42 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, కొనసాగారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనేక పదవులు అనుభవించారు. ఇప్పుడు ఆయన వారసురాలు చరిష్మా రెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. అయితే అదే జరిగితే ఆమె మామకు తగ్గ కోడలు అనిపించుకుంటారా లేదా అన్నది కూడా రానున్నటువంటి రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంతేకాకుండా ఇక కేవలం జీవన్ రెడ్డి ఎవరైతే తాను మాత్రమే కాకుండా రాష్ట్రంలో కొందరు ముఖ్య నేతలు కూడా వారి యొక్క వారసులను బరిలోకి దింపే ప్లాన్లో ఉన్నారట. త్వరలో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా కోటా బిల్లు కూడా కేంద్రం అమలు చేయబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అయితే ఇదే అదునుగా రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా కూడా తమ తమ వారసులను బరిలోకి దింపే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మహిళా రిజర్వేషన్లు వచ్చే స్థానాలపై ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో పాటు ముఖ్య నేతలంతా దృష్టి సారించారు. తమకు అనుకూలమైన చోట్ల సీట్లు ఇవ్వకపోతే, తమ వారసులను సీట్లు ఇవ్వకపోతే మిగతా పార్టీకి వెళ్ళి, అంటే వారు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్నట్టు ఆ పదవి ఇవ్వకపోతే వేరే పార్టీ యొక్క కండవా కప్పుకుంటామని కూడా చెప్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ నేతల పనితీరు ఏంటనేది ప్రజలకు తెలుసు. కాబట్టి వారి వారసుల ఎంట్రీ ఉంటే ఆశీర్వదిస్తారా లేదా మరి వారిని మళ్ళీ ఇంటికే పంపించే ప్రయత్నం చేస్తారని కూడా వేచి చూడాలి. అయితే దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్క జీవన్ రెడ్డే కాదు, రాష్ట్రంలోని వివిధ నాయకులు వారి యొక్క వారసులపై రానున్నటువంటి సీట్లు ఏదైతే పునర్విభజన జరిగిన తర్వాత దాదాపు 150 నుంచి 170 మధ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటు కాకుండా ఒక 40-50 సీట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్య నాయకులంతా వారి యొక్క వారసులను రంగంలోకి దింపాలనే ప్లాన్ అయితే వేసుకుంటా ఉన్నారు. ఎక్కడి నుంచి పోవాలి, ఏం చేయాలి.
వారిని ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో తిప్పి ఆ ప్రజల్లో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే విధంగా కూడా అంటే ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్టాలు పంచుకునే విధంగా ప్రజలతో ఎనీ టైం కలిసి ఉండే విధంగా కూడా ఇప్పటి నుంచే ప్లాన్లు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజలకు వాళ్ళని దగ్గర చేసే విషయంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. మొన్న మన వరంగల్ జిల్లాలో కూడా చూడొచ్చు. గీసుగొండ మండలం కొమ్మాల్లో జాతర జరిగినప్పుడు కూడా కొండా మురళి గారు వారి యొక్క కూతురు ఎవరైతే చిట్టక్క ఉన్నారో అక్కడ చిట్టక్కనే పిలుస్తూ ఉంటారు ఆమెని, సో కొండా సుష్మితా పటేల్ని. సో ఆమెను కూడా అక్కడ రాజకీయంలోకి తీసుకొస్తున్నాను అన్నట్టుగానే సంకేతాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ టాపిక్ కూడా దుమారం రేపడం జరిగింది. ఇలా చాలామంది నాయకులు కూడా తమ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి తమ వారసులను బయటికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో రానున్నటువంటి రోజుల్లో వారసులనే రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా దాదాపు 30-40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇక వారసత్వం రావాలనే ఆలోచనతో కూడా చాలామంది నాయకులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో వారసులే నాయకులు కాబోతా ఉన్నారు. సో వారసులందరినీ రాజకీయాలు తెచ్చే ప్లాన్లో బడా నాయకులందరూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం, ప్రజలు వారిని ఆశీర్వదిస్తారా, లేకపోతే మరి ప్రజలు వారికి ఇంకా ఏదన్నా రూట్ చూపిస్తారా, లేకపోతే వారిని ఆశీర్వదించకుండా మరి ఉన్నటువంటి పాత నాయకులకే పట్టం కడతారా కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.